నమస్తే. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు కౌంటింగ్ జరుగుతుంది. సాయంత్రం ఫలితాలు వెలువడతాయి. మొత్తం 4236 గ్రామ పంచాయతీలకు గాను 5 స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. 395 చోట్ల సర్పంచ్లు ఏకగ్రీవమయ్యారు. మిగిలిన 3836 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే 27960 వార్డు స్థానాలకు ఎలక్షన్ ఉంటుంది. ఒక్కో సర్పంచ్ స్థానానికి సగటున 6 బరిలో నిలిచారు. ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి దశ సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ఉంటుంది. రేపు సాయంత్రం ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది లేదా ఎల్లుండి ఉంటుంది. ఇప్పటికే మైక్రో అబ్జర్వర్ల నియామకం జరిగిపోయింది. ఓటర్ స్లిప్ల పంపిణీ దాదాపుగా పూర్తయింది. సిబ్బందికి శిక్షణ ఇప్పటికే పూర్తయిందని వెల్లడించారు ఆమె. ఈ ప్రీ పోల్ కనుక మీరు చూస్తే ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఆపరేషన్స్ అనేవి అయిపోయినాయి. దాంట్లో ఒక కాంప్రహెన్సివ్ కాంటాక్ట్ కార్డ్ కూడా ఒకటి పెట్టుకోండి. ఒకరికొకరు ఐడెంటిటీ కార్డ్ అనేది లేకుండా ఉంటే మరి ఇబ్బంది అయిపోతుంది. అలాగే ఓటర్స్ కి ఎవరికైనా సహాయం కావాలంటే కూడా ఈ యొక్క ఐడెంటిటీ కార్డ్స్ చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఆ విధంగా చేసుకోండి అని కూడా వాళ్లకు చెప్పడం జరిగింది. నేను ఇక్కడ కొంత ఆగి ఈ సెక్యూరిటీ అండ్ లా అండ్ ఆర్డర్ గురించి ఏమైతే వివరాలు ఉన్నాయో వాటిని వివరించాల్సిందిగా ఏజీపీ వారిని కోరుతాను. మెజిస్టీరియల్ పవర్స్ కూడా మేము ఆల్ టీమ్స్ కి 31 డిస్ట్రిక్ట్స్ లో అందరికి కూడా మెజిస్టీరియల్ పవర్స్ కల్పించి వాళ్ళందరికీ కూడా ఆర్డర్స్ మేము పంపడం జరిగింది. ఈ ఇంటర్ స్టేట్ బోర్డర్స్ మన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ 4 రాష్ట్రానికి మన తెలంగాణకి ఇంటర్ స్టేట్ బోర్డర్. అక్కడ 54 చెక్ పోస్ట్ డే అండ్ నైట్ అని వాళ్ళు పనిచేస్తున్నారు. సో రేపు ఈ ఎలక్షన్ సందర్భంగా కూడా వాళ్ళు అప్రమత్తంగా పనిచేస్తారు. ఈ రేపు మార్నింగ్ నుంచి 2 o'clock దాకా ఇది మన ఓటింగ్ పీరియడ్ ఉంది. సో ఇమీడియట్లీ అక్కడ కౌంటింగ్ ఉంది కాబట్టి ఈ కౌంటింగ్ కోసం కూడా మన భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత ఈ ప్రతి డిస్టిక్ కి ప్రతి కమిషనరేట్ కి 3 పేజెస్ లో ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి అక్కడికి ఫోర్స్ అక్కడిని మనం వాడుతున్నారు. తర్వాత బయట నుంచి కూడా మా తెలంగాణ స్పెషల్ పోలీస్ బటాలియన్స్ కావచ్చు, తర్వాత అదర్ డిపార్ట్మెంట్ దాంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, తర్వాత ఈ సింగరాణి సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, తర్వాత మన సివిల్ సిబ్బంది ఎక్కడ డెప్యుటేషన్ లో ఉన్నారు వాళ్ళని కూడా మనము కేటాయించి ఈ ఎలక్షన్ కోసం బందోబస్తు డిప్లాయ్ చేయడం అది జరిగినాయి.